ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది. కానీ పద్మావతి పాత్రలో దీపికా పదుకొనే, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని టాక్ కూడా వినిపిస్తోంది. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9వ తేదీన విడుదల అవ్వాల్సింది. కానీ ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా వేశారు. మే 9వ తేదీన విడుదల అవ్వవలసిన కల్కి సినిమా జూన్ 27వ తేదీన విడుదల కానున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక ఈ మేరకి చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. తాజాగా విడుదలైన పోస్టర్ లో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకోన్ యోధుల మాదిరిగా కనిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కల్కి వాయిదా గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటన రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వాస్తవంగా కల్కి సినిమాని మే 9వ తేదీన విడుదల చేయాలని ప్రకటించారు. ఈ తేదీలో వైజయంతి మూవీస్ తో ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు మే 9వ తేదీన విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. దీంతో కల్కి 2898 ఏడి చిత్రాన్ని కూడా అదే రోజునే విడుదల చేస్తామని వైజయంతి మూవీస్ గతంలోనే ప్రకటన చేసింది. కానీ ఎన్నికల నేపథ్యంలో వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే పార్లమెంటు ఎన్నికల కారణంగా ఈ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కొత్త రిలీజ్ క్లారిటీ రాలేదు. మే 30వ తేదీన మూవీ రిలీజ్ చేసే అవకాశం ఉందంటూ ఒక వార్త ప్రచారంలో ఉంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కల్కి రిలీజ్ డేటా అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే కల్కి టీం నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఫైనల్ కౌంట్డౌన్ అంటూ రిలీజ్ చేసి డేట్ ను ప్రకటించింది. జూన్ 27వ తేదీన సినిమాని రిలీజ్ చేస్తున్నట్లుగా అధికారికంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు. ఇక ఫైనల్ గా కల్కి విడుదల తేదీపై అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా కల్కి 2898 ఏడి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని దాదాపు 500 కోట్లు, 600 కోట్ల నిర్మాణ వ్యాయంతో తెరకెక్కిస్తున్నట్లు టాక్. అయితే ఈ సినిమా ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరొక బాలీవుడ్ భామ దిశా పటాని ఈ సెకండ్ హీరోయిన్ గా ఒక కీలక పాత్ర చేస్తోందని టాక్. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ సైతం కల్కి 2898 ఏడి సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నట్టు సమాచారం.